సమర్ ఇన్సైట్స్కి స్వాగతం. మిత్రులారా, ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భారత్ పాక్ రెండింటి మధ్యలో గొడవలకు కారణమైన కశ్మీర్లో అంతర్భాగమైన పిఓకేని భారత్ ఒకవేళ స్వాధీనం చేసుకుంటే అది సైనిక పరాభవానికి మరియు జాతీయ గౌరవానికి పెద్ద దెబ్బ. అప్పుడు సైన్యం, ప్రభుత్వం కూడా ప్రజల ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అసలు పాకిస్తాన్ ఒక ప్రజాస్వామ్య దేశంగా చెలామణి అవుతోంది తప్ప అది పూర్తిగా సైన్యం కనుసన్నలలో మెలిగే ఒక దేశం. నిజానికి మొన్న భారత్ దాడులలో పూర్తిగా నాశనమైన తర్వాత కూడా రాజకీయ నాయకులు అలాగే సైన్యాధికారులు ప్రజల ముందుకొచ్చి పూర్తిగా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఏమనంటే వాళ్ళ JF-17 యుద్ధ విమానంతో మన S-400 యొక్క వ్యవస్థని నాశనం చేసినట్టుగా, అలాగే మన ఆయుధ భాండాగారాలని పూర్తిగా నాశనం చేసినట్టుగా, మన యొక్క రఫేల్ యుద్ధ విమానాలని రెండింటిని కూల్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది నిజం కాదని ప్రపంచవ్యాప్తంగా అన్ని ఛానల్స్ తిప్పి రోజుకి 50 సార్లు ప్రచారం చేస్తున్నాయి. మన భారతదేశంలో ఉన్న ఛానల్స్ కాదు, ప్రపంచవ్యాప్తంగా CNN, ANI అన్ని రకాల ఛానల్స్ కూడా పాకిస్తాన్లో ఏం జరిగింది, భారత్లో ఏం జరిగింది అనేది పూర్తిగా ప్రసారం చేస్తున్నాయి. నిజానికి అసలు భారతదేశము ఎయిర్ ఫోర్స్ని అసలు వాడనే లేదు, అంటే వైమానిక దాడులు చేయలేదు. మిసైళ్లతో మాత్రమే టార్గెట్స్ని ఛేదించింది. దానికే పూర్తిగా పాకిస్తాన్లో ఎయిర్ స్ట్రిప్స్ మొత్తం నాశనం అయిపోయాయి. కానీ వాళ్ళు పాకిస్తాన్లో ప్రచారం చేసుకుంటుంది ఏంటంటే భారతదేశంలో మేమన్నీ నాశనం చేశామని చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ స్ట్రిప్స్ మొత్తం కూడా నాశనం అయిపోయాయి భారత్ దాడుల్లో. ఒకవేళ యుద్ధం కొనసాగితే వాళ్ళ ఫైటర్ జెట్స్ని ఎగరడానికి ఒక్క ఎయిర్ స్ట్రిప్ కూడా లేకుండా పోయింది. ఇది ప్రజలకు ఒకవేళ చెబితే ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ప్రభుత్వం మీద అలాగే సైన్యం మీద దాడులు ప్రారంభిస్తారు. కాబట్టి పాకిస్తాన్లో వారి సైన్యం అలాగే ప్రభుత్వాన్ని నడిపే నేతలు వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళందరికీ ఉన్న ఒకే ఒక ఆక్సిజన్ కాశ్మీర్. అందుకే అస్తమానం వాళ్ళు కాశ్మీర్ని చూపిస్తూ ఇన్నాళ్ళు బ్రతుకుతున్నారు. భారతదేశానికి సంబంధించినంత వరకు POK అనేది మన యొక్క భూభాగం. కానీ పాకిస్తాన్లో మాత్రం కాశ్మీర్ అనేది వాళ్ళకి ఒక మతానికి సంబంధించిన సమస్య. అలాగా ప్రభుత్వాధికారులు కానీ, వాళ్ళ నడిపే ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, అలాగే సైన్యం కానీ వాళ్ళు ముందు నుండి కూడా కాశ్మీర్ని ఒక మత సమస్యగానే ప్రజలకు చూపిస్తూ బ్రతుకుతున్నారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ అనే ఒక దేశం కాశ్మీర్ అనే ఒక వెంటిలేటర్ పైన బ్రతుకుతోంది. ఒకవేళ ఆ వెంటిలేటర్ని తీసేస్తే పాకిస్తాన్ నాశనం కావడానికి కొన్ని గంటలు కూడా పట్టదు. అందుకే ప్రజల్ని కాశ్మీర్ నుండి చూపు మరల్చకుండా చూస్తారు.
ఒకవేళ ప్రజల చూపు మరలితే వీళ్ళు చస్తారు. పీఓకేని కనుక భారతదేశం స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్లో ఇన్నాళ్ళుగా ఉన్న జిహాదీ గ్రూపులు మొత్తం కూడా పాకిస్తాన్ని ధ్వంసం చేసేస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ బ్రతుకుతున్న దానికన్నా ఎక్కువగా కాశ్మీర్ పైన పడి బ్రతికేది అక్కడున్న జిహాదీ గ్రూపులు మాత్రం. వాళ్ళకు వస్తున్న ఫండింగ్ కావచ్చు, మిగతావన్నీ కూడా కాశ్మీర్ని బేస్ చేసుకొని మాత్రమే వస్తున్నాయి. అందుకే కాశ్మీర్ పోతే జిహాదీ గ్రూపులు అక్కడ పెద్ద ఎత్తున ధ్వంసం సృష్టిస్తాయి పాకిస్తాన్. దానివల్ల పాకిస్తాన్ దేశంలో అస్థిరత ఏర్పడుతుంది. అప్పుడు ప్రపంచ బ్యాంక్ కానీ IMF కానీ వాళ్ళకి ఫండింగ్ ఇవ్వాలంటే వాళ్ళకి $1 కూడా విదల్చవు. ఇది పాకిస్తాన్కి క్లియర్గా తెలుసు. అందుకే కాశ్మీర్ని ఒక మత సమస్యగా చూపిస్తూ ఇన్నాళ్ళ నుండి, అంటే పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుండి కూడా పాకిస్తాన్ మొత్తం బ్రతుకుతుంది కాశ్మీర్ పైన. పీఓకేని కనుక భారతదేశం స్వాధీనం చేసుకుంటే ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఒక మతపరమైన సమస్యగా చెబుతూ కాశ్మీర్లో ప్రజల్ని, కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ని భారతదేశం విపరీతంగా వాళ్ళని హింసిస్తోందని ప్రపంచవ్యాప్తంగా చేసుకున్న అన్ని అబద్ధాలకి చరమగీతం పాడినట్టుగా ఉంటుంది. అప్పుడు ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్ని ఇక ముందు నమ్మదు. ఇటువైపు ప్రజల నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలైపోయి సైనికాధికారుల్ని కానీ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల్ని కానీ ప్రజలే చంపేస్తుంటారు. రెండవది, జిహాదీ మూకలు పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ధ్వంసరచన చేస్తాయి. మూడవది, పాకిస్తాన్కి IMF నుండి లేదా ప్రపంచ బ్యాంకు నుండి $1 కూడా రాదు. నాలుగవది, ఇన్నాళ్ళు పాకిస్తాన్ చేస్తున్న అబద్ధాలు ఏవైతే ఉంటాయో అది ప్రపంచానికి తెలిసిపోయి ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ వైపు సానుభూతితో చూడదు. చైనా ఇన్నాళ్ళ నుండి పాకిస్తాన్కి స్నేహ హస్తం అందిస్తుందని పాకిస్తాన్ మురిసిపోతుందో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారతదేశం స్వాధీనం చేసుకుంటే చైనా యొక్క ఆశల మీద పూర్తిగా నీరు జల్లినట్టు అవుతాం. అప్పుడు చైనా కూడా పాకిస్తాన్ వైపు కన్నెత్తి కూడా చూడదు. పైగా ఇన్నాళ్ళు పాకిస్తాన్ పైన తను ఏదైతే డబ్బులు పెట్టిందో లేదా ఇన్వెస్ట్ చేసిందో లేదైతే కొన్ని రుణాలు ఇచ్చిందో అవన్నీ కూడా వెంటనే తీర్చేయమని పాకిస్తాన్ మీద ఒత్తిడి ప్రారంభిస్తారు. పాకిస్తాన్కి చైనా యొక్క సపోర్ట్ కూడా పూర్తిగా పోతుంది. ఈ రకంగా పాకిస్తాన్ పూర్తిగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కాశ్మీర్ అనే ఒక వెంటిలేటర్ పైన బతుకుతోంది. పీఓకేని కనుక భారతదేశం స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే చీలిపోవడము, నాశనం అయిపోవడం అనేది ఖాయం. ఇప్పుడు పాకిస్తాన్కి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా ఉంది పరిస్థితి. భారతదేశం ఒకవేళ మీ సైడ్ నుండి ఒక్క తుపాకీ గుండు భారతదేశం వైపు వచ్చినా మా దగ్గర నుంచి మిసైళ్ళు అంటే గుండ్ల వర్షం కురిపిస్తామని చెప్పేసి. ఇంతకుముందున్న ప్రభుత్వాల్లాగా ఇప్పుడున్న ప్రభుత్వం మెతక వైఖరి అవలంబించే ప్రభుత్వం కాదు భారతదేశంలో. ఇంతకుముందున్న ప్రభుత్వాలు పాకిస్తాన్ నుండి ఎవరైనా ఉగ్రమూకలు వచ్చి దాడి చేస్తే అమెరికా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేవారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైనా ఉగ్రమూకలు దాడి చేస్తే పాకిస్తాన్ని నాశనం చేసేస్తున్నాం.
పాకిస్తాన్ని నాశనం చేస్తామని చెప్తున్నాం. దానివల్ల పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.